హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ టు మన్వీర్ క్రికెట్ బ్లాగ్స్. నిన్న గౌహతిలో జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఒక షాకింగ్ రియాలిటీ చెక్ అని చెప్పాలి. మ్యాచ్ మొదలవక ముందే సిఎస్కేకి వరుసగా బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి. ద బిగ్గెస్ట్ బ్లో ఏంటంటే ఎంఎస్ ధోని కాల్ఫ్ ఇంజురీ వల్ల ఈ మ్యాచ్ ఆడలేకపోయారు. ఆయనతో పాటు డేవిడ్ బ్రేవిస్కి కూడా షోల్డర్ ఇంజురీ అయ్యింది. అంతటితో ఆగకుండా బౌలింగ్ యూనిట్లో స్పెన్సర్ జాన్సన్ మరియు ముఖేష్ చౌదరి కూడా ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల బెంచ్కే పరిమితమయ్యారు. ఈ నలుగురు కీలక ఆటగాళ్లు లేకపోవడం సిఎస్కే పెద్ద సెట్ బ్యాక్. కమింగ్ టు ద మ్యాచ్, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. సిఎస్కే బ్యాటింగ్ చూస్తే ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ స్పష్టంగా కనిపించింది. రుతురాజ్ గైక్వాడ్ మరియు సంజు శాంసన్ చెరో 6 పరుగులు చేసి పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయి టీం పైన ప్రెషర్ పెంచేశారు. 1 డౌన్గా వచ్చిన అండర్-19 విన్నింగ్ కెప్టెన్ అయిన ఆయుష్ మాత్రే కూడా గోల్డెన్ డక్తో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ షాట్ కూడా 2 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లే లోపలే ఇంపాక్ట్ ప్లేయర్ని సిఎస్కే వాడుకోక తప్పలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన కార్తిక్ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి పరుగులు చేయడం మొదలుపెట్టారు. వీరి పార్ట్నర్షిప్ని రవీంద్ర జడేజా బ్రేక్ చేశారు. జడేజా వేసిన ఫస్ట్ ఓవర్లోనే 2 మెయిన్ వికెట్స్ తీసుకుని సిఎస్కేని డీప్ ట్రబుల్లో పడేసి జడేజా తన పాత టీంకి తన వాల్యూ ఏంటో చూపించాడు. చివరికి జెమీ ఓవర్టన్ ఒకడే 43 రన్స్తో హయ్యర్ స్కోరర్గా నిలిచాడు. సిఎస్కే కేవలం 127 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఇట్ వాజ్ ఏ బిలో పార్ టోటల్ ఆన్ దిస్ పిచ్. ఇక చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ డామినేషన్ మామూలుగా లేదు. 15 ఏళ్ల వండర్ కిడ్ అయిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చూస్తుంటే ఈస్ హి రియల్లీ 15 అనిపించింది. కేవలం 17 బంతుల్లోనే 52 రన్స్ చేశాడు. వాటిలో 4 బౌండరీస్, 5 సిక్సర్స్తో పాటు 305 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ చెన్నై బౌలర్లను ఉతికారేశాడు. ఇతనికి తోడుగా యశస్వి జైస్వాల్ 38 నాట్అవుట్ సపోర్ట్తో ఆర్ఆర్ చాలా కంఫర్టబుల్గా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ గురించి. వాళ్ళ మెయిన్ బౌలర్స్ అయిన జోఫ్రా ఆర్చర్, న్యాండ్రీ బర్గర్, సందీప్ శర్మ పవర్ ప్లేలో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఇంకా మిడిల్ ఓవర్స్లో రవి బిష్నాయ్, రవీంద్ర జడేజా, బ్రిజేష్ శర్మ డాట్ బాల్స్తో బ్యాట్స్మెన్కి రన్స్ ఇవ్వకుండా ట్రై చేశారు. సిఎస్కేని 127 రన్స్కే కట్టడి చేయడంలో వీళ్ళది ముఖ్య పాత్ర ఉందని చెప్పుకోవాలి. ఇంకా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ చేయడం మొదలుపెట్టారు. మ్యాచ్ని త్వరగా ముగించడానికి ట్రై చేశారు. అందుకే వాళ్ళు 13 ఓవర్ లోపలే మ్యాచ్ని ముగించి వాళ్ళ నెట్ రన్ రేట్ని పెంచుకున్నారు. ఇంకా చెన్నై విషయానికి వస్తే వాళ్ళ బౌలర్లు తేలిపోయారని చెప్పుకోవాలి. మ్యాట్ హెన్రీ వేసిన మొదటి ఓవర్లోనే 18 పరుగులు ఇచ్చి మ్యాచ్ని అక్కడే డిసైడ్ చేసేసాడు. ఇంకా ఫీల్డర్స్ వచ్చిన క్యాచ్లు కూడా వదిలేసి మ్యాచ్ని పోగొట్టుకున్నారని చెప్పాలి. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన ఎంఎస్ ధోని లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మ్యాచ్లో అయినా సిఎస్కే ఎటువంటి ప్లేయింగ్ 11తో ఆడితే మ్యాచ్ గెలవచ్చు అంటారు? ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.